హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్. మనకి రైతు బంధు రైతు భరోసాగా మారింది. ఆ రైతు భరోసా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఎప్పుడు వస్తుంది, ఏ డేట్లో పడుతుంది, ఏ అకౌంట్లో పడుతుంది అనేసి ఈ వీడియోలో చూసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ అని చేయండి. ఒక 10 మందికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఆన్లైన్ గురించి, స్కీమ్స్ గురించి వీడియో చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి ఇది రైతు బంధు అనగా స్వీకరించబడ్డది. దాన్ని ఇప్పుడు రైతు భరోసాగా మార్చేసి మనకి వాళ్ళు ఎకరానికి 4,000 ఇస్తే వీళ్ళు ఎకరానికి 7,500 చొప్పున వీళ్ళు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. మనకి రెండు కార్లకు వచ్చేసి 15,000 ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. మరి అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. మనకి ఇదన్నీ వెరిఫికేషన్ చేస్తున్నారు. కొంతమంది ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కొంతమంది ఎలా ఉన్నదనేసి గతంలో కొన్ని ఫ్రాడ్స్ అనేది జరిగినాయి, దానికోసకే లేట్ అయిందనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇవన్నీ ఫైర్లు అన్నీ చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు రైతు భరోసా మనకి జనవరిలో పడుతుంది అనేసి కూడా చెప్తున్నారు. మరి అది ఎప్పుడు వస్తుంది అనేసి మనం చూసుకోవాల్సింది తప్ప మనం ఏం చేసేది లేదు. మనం ఇప్పుడు ఇంద్రమ్మ సర్వే నడుస్తుంది కాబట్టి, ఇంద్రమ్మ మిల్లులో సర్వే నడుస్తుంది కాబట్టి ఆ సర్వే అయిపోయిన తర్వాత ఇదనేది ఒక వెరిఫికేషన్ పెట్టి, ఆ వెరిఫికేషన్ ద్వారా మరి వీళ్ళకి ఎంత భూమి ఉన్నది, ఎప్పుడు పడలేదు, ఎప్పుడు వస్తుంది, ఎంత అమౌంట్ పడుతుంది అనే దాని గురించి వెరిఫికేషన్ చేసిన తర్వాతనే పడుతుంది అనేసి కూడా చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ దగ్గర నిధులు తక్కువ ఉండడం వల్ల కూడా కొన్ని స్కీమ్స్ అనేది ఆపించడం, దానివల్ల పడట్లేదు. లేకపోతే అన్ని స్కీమ్లు పడేవే, మేము కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు ప్రతి మీటింగ్లో. మరి ఆ మాట ఇచ్చినప్పుడు మనం చేయాలి కదా, దాని కొరకే వెయిట్ చేయవలసి వస్తుంది. దానికోసం వెయిట్ చేయవలసి వస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు ఇది 4 రోజులు లేట్ అయినా కానీ కంపల్సరీ పడేది అనేసి కూడా చెప్తున్నారు. పడేది వచ్చేది అనేసి కూడా చెప్తున్నారు. మరి దాని కొరకు మనం వేచి చూడాలి. మరి జనవరిలో పడదా కొన్ని జిల్లాలలో పడ్డాయి అనేసి చెప్తున్నారు. మరి అది మీ జిల్లాలో ఏమైనా పడలేదా అనేసి కూడా కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. అలాగే మీ జిల్లా, మీ పేరు, మీకు ఎంత భూమి ఉన్నది అనేది కామెంట్ చేయండి. దాని గురించి కూడా చూసుకుందాం. మరి ఎప్పుడు పడుతుంది అనేసి కూడా వెయిట్ చేయాల్సింది తప్ప మనం చేసేది ఏం లేదు. అందుకనే మనం జనవరి వరకు చూద్దాం, దాని తర్వాత ఒక వీడియో చేస్తాం. ఇదండి ఈరోజు.